గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం ఏ స్థానంలో ఉంది? 91వ స్థానంలో. అవినీతి అవగాహన సూచిక 2025 ప్రకారం డెన్మార్కు 89 స్కోరుతో అత్యల్ప అవినీతి దేశంగా అగ్రస్థానంలో ఉంది. అయితే సంఘర్షణ ప్రభావిత దేశాలు అయిన దక్షిణ సుడాన్ మరియు సోమాలియా దేశాలు అట్టడుగున ఉన్నాయి. ఇక భారతదేశం 39 స్కోరుతో 91వ స్థానంలో నిలిచింది. కొంచెం మెరుగుపడింది, కానీ ఇప్పటికీ ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉంది. మహిళలు శాంతి మరియు భద్రతా సూచిక 2025-26లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 131వ. మహిళలు శాంతి మరియు భద్రతా సూచిక 2025-26 మహిళల యొక్క చేరిక, న్యాయం మరియు భద్రతను కొలుస్తుంది. ఇందులో డెన్మార్క్ దేశం మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత స్థానంలో ఐస్లాండ్ మరియు నార్వే దేశాలు నిలిచాయి. అయితే సంఘర్షణ ప్రభావిత దేశాలు అయిన ఆఫ్ఘనిస్తాన్ మరియు యెమెన్ దేశాలు అత్యల్ప స్థానంలో నిలిచాయి. ఇక భారతదేశం 0.607 స్కోరుతో 131వ స్థానంలో ఉంది. ఆర్థిక చేరిక మరియు ప్రసూతి ఆరోగ్యంలో పురోగతిని చూపించింది. ప్రసూతి మరణాలు తక్కువగా ఉండటం వల్ల అమెరికా 31వ స్థానంలో ఉంది. ఇటీవల వార్తలో కనిపించిన ఆల్మట్టి ఆనకట్ట ఏ నదిపై ఉంది? కృష్ణా నదిపై. ఎగువ కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యాము ఎత్తును పెంచాలనే కర్ణాటక ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. నీటిపారుదల, జల విద్యుత్ మరియు వరద నియంత్రణ కోసం కర్ణాటకలోని కృష్ణానదిపై ఆల్మట్టి ఆనకట్ట నిర్మించబడింది. ఇది 52.5 మీటర్ల ఎత్తు మరియు దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది దాదాపు 713 మిలియన్ కిలోవాట్ల వార్షిక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఎగువ కృష్ణా నీటిపారుదల ప్రాజెక్టు యొక్క ప్రధాన జలాశయం. భారతదేశంలోని ఏ ప్రదేశంలో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోపు, నేషనల్ లార్జ్ ఆప్టికల్ నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోపు మరియు అప్గ్రేడ్ చేసిన హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది? లడఖ్ ప్రాంతంలో. భారతదేశం యొక్క 2026 కేంద్ర బడ్జెట్ లడఖ్లోని ప్రధాన ఖగోళ శాస్త్ర ప్రాజెక్టులను ఆమోదించింది. వాటిలో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోపు NLST, నేషనల్ లార్జ్ ఆప్టికల్ నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోపు NLOT మరియు అప్గ్రేడ్ చేయబడిన హిమాలయన్ చంద్ర టెలిస్కోపు HCT ఉన్నాయి. ఈ NLST సౌర అయస్కాంతత్వం మరియు అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. అయితే NLOT అనేది ఎక్సోప్లానెట్లు, నక్షత్ర పరిణామం మరియు విశ్వం యొక్క మూలాలపై పరిశోధనను చేస్తుంది. సిమ్యులేటెడ్ లూనార్ హ్యాబిటేట్ మిషన్ను విజయవంతంగా పూర్తి చేసిన భారతదేశపు అతిపిన్న వయస్కుడైన అనలాగ్ వ్యోమగామి ఎవరు? ఆదిత్య పాండ్య. 17 ఏళ్ల విద్యార్థి అయిన ఆదిత్య పాండ్య భారతదేశంలో అతిపిన్న వయస్కుడైన అనలాగ్ వ్యోమగామి అయ్యాడు. చంద్రుని లాంటి పరిస్థితుల్లో అతను అనుకరణ చంద్రనివాస మిషన్ను పూర్తి చేశాడు. ఈ మిషన్ను అంతరిక్ష పరిశోధన మరియు అనుకరణ సంస్థ అయిన ఆకాశ్ స్పేస్ స్టూడియో నిర్వహించింది. దీనిని గుజరాత్లోని ధోలావిరాలో నిర్వహించారు. 79వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అనగా సంతోష్ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? సర్వీసెస్. 79వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను అనగా సంతోష్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్ అస్సాంలోని దకుఖానా స్టేడియంలో జరిగింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో సర్వీసెస్ జట్టు కేరళను 1-0 తేడాతో ఓడించింది. ఈ విజయం సర్వీసెస్కు 8వ సంతోష్ ట్రోఫీ టైటిల్ను అందించింది. 2023-24 సీజన్ ఫైనల్లో
సర్వీసెస్ కేరళను కూడా ఓడించింది. బాలికల సంక్షేమం కోసం లఖ్పతి బిటియ యోజనను ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఇది ఢిల్లీ. ఢిల్లీ ప్రభుత్వం బాలికల సంక్షేమం కోసం లఖ్పతి బిటియా యోజనను ప్రారంభించింది. ఈ పథకం ఆడపిల్లలకు పుట్టినప్పటి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు మద్దతిస్తుంది. మొత్తం 56,000 రూపీస్ ఆర్థిక సహాయం వాయిదాల్లో ఇవ్వబడుతుంది. విద్యను పూర్తి చేసిన తర్వాత ఈ పథకం ₹1,00,000 పైగా పరిపక్వం చెందుతుంది. ఇది బాలికలకు ఆర్థిక సహాయం మరియు విశ్వాసాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్కాల్ప్ క్షిపణి అనగా దీన్నే స్టార్మ్ డ్రోన్ అంటాము. దీన్ని ఫ్రాన్స్ మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? యునైటెడ్ కింగ్డమ్, యూకే. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం ఖచ్చితమైన దాడుల్లో స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా ఉపయోగించిన తర్వాత భారతదేశం మరియు ఫ్రాన్స్ స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఒక ప్రధాన ఒప్పందంపై చర్చిస్తున్నాయి. ఈ స్కాల్ప్ దీన్నే స్టార్మ్ షాడో అని కూడా పిలుస్తారు. ఇది ఫ్రాన్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి గాలి నుండి ప్రయోగించగల క్రూయిజ్ క్షిపణి. కింబర్లీ ప్రాసెస్ కేపీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఇదొక సంఘర్షణ వజ్రాల వ్యాపారాన్ని తొలగించడం. 2026 సంవత్సరానికి కింబర్లీ ప్రాసెస్ అధ్యక్ష పదవిని భారతదేశం చేపట్టింది. ఈ కింబర్లీ ప్రాసెస్ అనేది ప్రభుత్వాలు, పౌర సమాజం మరియు వజ్రాల పరిశ్రమల యొక్క ప్రపంచ భాగస్వామ్యం. ఇది సంఘర్షణ వజ్రాల వ్యాపారాన్ని ఆపడానికి ఉద్దేశించబడింది. రాష్ట్రీయ కర్మయోగి జనసేవా కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, సిబిసి. పౌర సేవకుల్లో పరివర్తన తీసుకురావడానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ రాష్ట్రీయ కర్మయోగి లార్జ్ స్కేల్ జనసేవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం పౌర కేంద్రీకృత పాలన కోసం సేవాభావం అనగా సేవా స్ఫూర్తి మరియు స్వధర్మం అనగా ఉద్దేశంతో కూడిన విధిని ప్రోత్సహిస్తుంది. ఈ ఇనిషియేటివ్ మిషన్ కర్మయోగి యొక్క ప్రతిస్పందనాత్మక, సహకార మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పరిపాలన దార్శనికతకు మద్దతిస్తుంది. కోయ కృషి కుంభ్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మహారాష్ట్ర. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన కోయ కృషి కుంభ ఉత్సవంలో 1111 కిలోగ్రాముల ఫింగర్ మిల్లెట్ అనగా రాగి ఫుడ్డింగ్ తయారు చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించబడింది. ఈ రికార్డు సృష్టించిన కార్యక్రమానికి ప్రముఖ చెఫ్ విష్ణు మనోహర్ నాయకత్వం వహించారు. ఈ కోయ కృషి కుంభ్ అనేది గిరిజన రైతులను శక్తివంతం చేయడం మరియు వ్యవసాయ అదేవిధంగా అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించడం లక్ష్యంగా 5 రోజుల వ్యవసాయ ప్రదర్శన. ఈ ఘనత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియాలో నమోదు చేయబడింది. 12వ ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026లో భారతదేశం మొత్తం 5 పథకాలతో పథకాల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? టియాన్జిన్, చైనాలో. 2026 ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు చైనాలోని టియాన్జిన్లో జరిగిన 12వ ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారతదేశం 5 పథకాలతో మొత్తం పథకాల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 8, 2026న పురుషుల హెప్టాథ్లాన్లో బంగారు పథకం సాధించడం ద్వారా కోపర్నికస్ సెంటినెల్-2 మిషన్ అనేది ఏ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహ మిషన్? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఈఎస్ఏ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కోపర్నికస్ సెంటినెల్-2 మిషన్ ద్వారా అధిక రెజల్యూషన్ ఉపగ్రహ చిత్రాన్ని విడుదల చేసింది. ఈ చిత్రం
2026 వింటర్ ఒలింపిక్ క్రీడల కోసం ప్రణాళిక చేయబడిన వేదికలను సంగ్రహిస్తుంది. ఈ కోపర్నికస్ సెంటినల్-2 మిషన్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహ మిషన్. ఈ మిషన్ భూ ఉపరితల పరిస్థితుల్లో మార్పులు మరియు వైవిధ్యాన్ని పర్యవేక్షించడంపై దృష్టి పెడుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన హిమాలయన్ గ్రిఫోన్ రాబందు యొక్క IUCN పరిరక్షణ స్థితి ఏమిటి? ఇది ముప్పు అంచున ఉంది. హిమాలయన్ గ్రిఫోన్ రాబందు ఇటీవల మహారాష్ట్రలోని మెలఘాట్లో కనిపించింది. ఇది భారతదేశంలో కనిపించే 9 రాబందు జాతుల్లో ఒకటి. ఇది ప్రధానంగా హిమాలయ మరియు టిబెటన్ ప్రాంతాలు మరియు మధ్య ఆసియా పర్వతాల్లో కనిపిస్తుంది. ఇది 12 కిలోగ్రాముల వరకు బరువున్న భారీ రాబందు. గాలి ఉష్ణోగ్రతలపై ఎగరడానికి అనువైన పొడవైన రెక్కలు ఉంటాయి. ఇక ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN ప్రకారం ఇది ముప్పు అంచున జాబితా చేయబడింది. పారదర్శకత మరియు సేవా బట్వాడ మెరుగుపరచడానికి ఏ మంత్రిత్వ శాఖ కింద సత్య పోర్టల్ ప్రారంభించబడింది? ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు టెక్నాలజీ. స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ STQC ల్యాబ్ ఆటోమేషన్ పోర్టల్ అనగా సత్యను ప్రారంభించారు. ఈ సత్య అనేది పారదర్శకత మరియు సేవా డెలివరీని మెరుగుపరచడానికి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఒక డిజిటల్ ఇనిషియేటివ్. ఈ పోర్టల్ అన్ని STQC సర్టిఫికేషన్ కింద సేవలను ఒకే వినియోగదారు స్నేహపూర్వక డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకువస్తుంది.